వయసులో చాలా మంది ఈ తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా అంటుంది ఏంటంటే మన భారతదేశంలో భక్తికేం తక్కువ లేదు, ఇందరు దేవతలు ఇందరు దేవుళ్ళు అని చెప్పబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మనకు భక్తికి తక్కువేమి లేదు. మరి ఒక విదేశీ దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ చేస్తున్నారని చాలా మంది ఈ మాట అంటున్నారండి. అయితే నేను ఒక మాట చెప్తున్నా, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే దేవుడు దేవత అని కొలుస్తున్నామో వారందరూ కూడా మనకి మోక్షాన్ని ఇవ్వలేరు, ఇవ్వజాలరు. ఎందుకంటే వారు అపవిత్రులుగా ఉన్నారు, వారు పరిశుద్ధులు కారు. మన స్వభావం కలిగిన మనుషులే గాని వారు దేవుళ్ళు దేవతలు అనబడటానికి ఏ కోశాన చూసినా వారికి అర్హత లేదండి. ఎందుకంటే మనకి చక్కని ఒక సాక్ష్యం ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మనుషుడు, ప్రతి మానవుడు ఏమండి ఫస్ట్ అక్కడికి సువార్త ప్రకటింపబడింది. మాది అగ్ర కులము అని ఎవరైతే కులాన్ని చూసుకొని మరి వారి యొక్క కులాన్ని బట్టి వారు ఎంతగా విధైపోయారో, ఎంతగా రెచ్చిపోతున్నారో, మొదటిగా మన భారతదేశంలో ఫస్ట్ సువార్త చెప్పబడింది ఎవరికో తెలుసా? బ్రాహ్మణుడు. అంటే మనము అయ్యగారు అయ్యగారు అంటాం కదా, గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ చెత్తకొప్పరం నెత్తిని పెట్టి పూజ చేస్తున్న ఆ యొక్క పూజారిని ఏం పిలుస్తాం? అయ్యగారండి అయ్యగారండి అని చెప్పి మాట్లాడతాం కదా. మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క సిలువ త్యాగము, ఆయన యొక్క శిష్యుడే విధుమానబడిన తోమ ద్వారా ఫస్ట్ కేరళ బ్రాహ్మణులు, మన ఏపీ, మన యొక్క భారతదేశంలో కేరళ ప్రాంత వాసులకి శుభవార్త ప్రకటింపబడి ఉంది. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, ఈ సాయి యాదవ్ అనే యొక్క సహోదరుడు నాకు కామెంట్ పెట్టాడు. మీరు బాప్తిసంల ద్వారాగా మనుషుల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి పెట్టాడు. అయ్యా సాయి యాదవ, మనుషుల్ని ఎవరు మోసం చేయట్లేదు. మోసం చేస్తే మోసపోవడానికి ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. కానీ మనుషులందరూ కూడా అనేక రకాలైన పూజలు పునస్కారాలు, అనేక రకాలైన భక్తి క్రమంలో నడిపింపబడి ప్రతి క్రైస్తవునికి మరి ప్రతి ఒక్క సాక్ష్యం ఉంటుంది, ప్రత్యేకమైన సాక్ష్యం ఉంటుంది. వారు ఏ స్థితిలో పట్టబడ్డారో, యేసు ప్రభు వారు వారిని ఎలాగ దర్శించాడో, వారి యొక్క దైనందిన జీవితంలో సాక్ష్యం కలదు. మరి ఈనాడు మనం పరిశీలిస్తే మాంత్రికులు మారిపోతున్నారు, మరి నట్ట అడవుల్లో పోయే ధరలో మారిపోతున్నారు, తెలుసుకుంటున్నారు. ఎంతో మంది వారి వారి యొక్క మరి ఆ పరిస్థితులని దృష్టించి, సాయి యాదవు నీకోసము కూడా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభు యేసుక్రీస్తు వారి నీ తల్లి గర్భం ముందు ఆయనే ఉన్నముగా నేను వేశాడు. ఇది వాస్తవం. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎలాంటి వారివైనా నీవే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది, నేను కూడా ఒకప్పుడు అలాగే అన్నాను. నువ్వన్నా మంచిగా కామెంట్స్లో మాట్లాడావు, అంటే మీరు మత మార్పిడి చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని అన్నావు. నేను ఒక్కసారి ఏమన్నా తెలుసా? విదేశీ దేవుడిని మన యొక్క స్వదేశంలో తీసుకొచ్చి మనల్ని తెల్లోళ్ళకి బానిసలుగా చేయబోతున్నారు వీళ్ళు అని చెప్పి నేను పగబట్టాను. మా ఇంటి పక్కనే చర్చి ఉంటే అప్పుడులో ఇప్పటికీ ఉంది.
ఆ యొక్క చర్చి వారికి మైకు లేదు. నేను దేవి దుర్గ సుప్రభాతము, శివ సుప్రభాతము, తిరుపతి సుప్రభాతము, ఆంజనేయుని యొక్క దండకము, ఇవన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానము, ఇవన్నీ ఆ యొక్క చర్చి మాటలు నాకు వినపడకూడదని నేను ఇలాగా పెద్ద మైకు ఒకటి పెట్టి పెద్ద బాక్సు ఆ యొక్క చెట్టు మీద ఉంచి నేను 24 గంటల 24 అవర్స్ నేను ఉన్న ఊరిలో, ఎందుకంటే వ్యతిరేకిని నువ్వన్నా మంచిగా కామెంట్లో తెలియజేశావు, కానీ సహోదరుడా, నా మనోనేత్రాలు వెలిగించిన నా దేవుడు, సృష్టికర్త, అందరికీ పరమ తండ్రి, పరమ డాడీ, మనందరి కోసం వచ్చి ప్రాణం పెట్టిన ఆ యొక్క తండ్రి రక్తమును బట్టి నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడును గాక. సాయి యాదవు కాలం సంపూర్ణమై ఉంది నాయన. ఇక వచ్చేవాడు ఆలోచన చేయట్లేదు, త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకముందే నేనింత భూమి మీద ఉండగానే నీవే కాదు, ఎందరైతే యేసు ప్రభువుని ఇంకా ఎరగలేదో వారందరూ కూడా నా మనవి, తండ్రి జపమున్న మాట ఏంటంటే ఆయన త్వరగా వస్తున్నాడు. ఎందుకు? మన దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది, పేర్లు పెట్టుకున్న వాళ్ళు, మనుషులుగా చలామణి వారు ఎంతో మంది ఉన్నప్పటికీ మనందరి కోసము సాక్ష్యం ఇచ్చుటకును వారు అనర్హులు అని చెప్తున్నాను. నేను కాదండి, భవిష్య మహాపురాణం సాక్ష్యం. దేవుళ్ళలో ఉండకూడని లక్షణాలు. సాయి యాదవ్ నేను గతంలో అనేక రకాలైన వేదాలు మాట్లాడాను, నేను యూట్యూబ్లో వాటిని మెన్షన్ చేశాను. భవిష్య మహాపురాణం ఇప్పటికి నా కాలం ఉంది. అయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈ గురి గుణాలు 6 దుర్గుణాలు, 6 గురి లక్షణాలు కలిగినది ఎవరైనా ఉన్నారో వారు మనుషుడే గాని దేవుడు అనబడట. మరి దేవుళ్ళలో ఏముండాలి? ఈ 6 దుర్గుణాలు దేవుళ్ళలో ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి, అందరి కోసము ఆయనే ప్రాణం పెట్టేవాడు కావాలి. ఎందుకంటే మరణ శాసనము ఎవరైతే రాశారో ఆ యొక్క మరణ శాసనము రాసిన ఆయన మరణం పొందాలి. అప్పుడు అందరికీ మోక్షము సిద్ధిస్తుంది. మరి ఇంకా చాలా మంది ఉన్నారు కదా అన్నాను కదా, వీరందరి మనోనేత్రాలు ఇక సంబంధమైన దేవత ఒకటి ఉంది. ఆ ఇక సంబంధమైన దేవత పని ఏంటంటే, మనం చేస్తుంది మంచిదేనా, మనము పోతున్న మార్గములో మోక్షానికి వెళ్తామా, మన పూజలు పునస్కారాలు అవసరమైతే అప్పు చేసైనా కానీ పూజలు జరిపిస్తాం కదా, మనము మోక్షానికి చేరతామా అనే ఒక విధానము, ఒక అవగాహన లేకుండా సాయి యాదవ్ నీ పరిస్థితి కూడా అంతే. నీ మనోనేత్రాలు వెలిగించబల్లా, అందుకని నువ్వు అలాగనే ఉండిపోయావు. నువ్వు చేస్తున్న భక్తి మార్గములో నీ భక్తి మంచిదే, కానీ నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, ఎవరితోనైతే నువ్వు మరి పూజ చేస్తున్నావో వారు నువ్వు చెయ్యెత్తి మొక్కాల్సిన వారు కారు, వారు అనర్హులు. నువ్వు చెయ్యెత్తి మొక్కాల్సిన వారు ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ నా మాటలు చూసా, వేదాలు ఉన్నాయి, 4 వేదాలలో సృష్టికర్త గురించి చెప్పబడింది. బ్రహ్మంగారు తాతయ్య మరణ శాసనం రాయలేదు. మరణ శాసనం రాస్తే ఆ మరణ శాసనం రాసిన ఆయన ప్రాణం పెట్టాలి. మరి బ్రహ్మంగారు తాతయ్య ప్రాణం పెట్టలేదు. హైందవ విశ్వాస ప్రకారముగా బ్రహ్మంగారు ఇంకా బతికే ఉన్నాడు, సజీవ సమాధిగా మార్చబడ్డాడు. మన హైందవ విశ్వాసము ఏం చెప్తుంది? బ్రహ్మంగారు చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఒక బ్రహ్మం ఉన్నాడు, ఆయన పేరు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే మరణమయ్యాడట, అందరి కోసము ఎలగచ్చాడట. ఈ యొక్క మాట మరి ఋగ్వేదములో ఉంది, శుక్ల యజుర్వేదములో ఉంది,
అధర్ణ వేదములో ఉంది. ఏమండి? సామవేదములో ఉంది. 4 వేదాలు ఇచ్చిన సాక్ష్యము 4 వేదాలలో సృష్టికర్త గురించి చెప్పబడింది. బహుశా మహాపురాణంలో కూడా సృష్టికర్త గురించి చెప్పబడి ఉంది. కాబట్టి సాయి యాదవ్ ఇకనైనా మేలుకో, నీకు కనువిప్పు కలగాలని మరి అనేకులు మరి ఈనాడు చాలా మంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చుకుంటున్నారు. భయంకరమైన కరుడు గట్టుకెళ్ళిన ఫ్యాషనిజం, రౌడీజం, టెర్రరిజం అనేక రకాలుగా నిర్దాక్షిణ్యంగా మనుషులను చంపేసే మారణ ఒక క్రూర మృగాలు చేయలేని పరిస్థితులు ఒక మనుషులు చేశారు. కానీ వాళ్ళు సైతమే ఈరోజు యేసు ప్రభు వారి యొక్క పాదాలను సమర్పించి వారి జీవితాలని వారి యొక్క స్థితిగతులన్నీ కూడా మార్చుకొని ప్రభు వైపే వాళ్ళు చూస్తాం, ప్రభు మీదనే ఆధారపడి ఈరోజు భయంకరమైన మాంత్రికులు మారిపోయారు. వెరసి మరి సాయి యాదవ్ నువ్వు కామెడీ పెట్టావని కాదు, కానీ నీ కోసము కూడా నేను మానక ప్రార్థన చేస్తున్నాను. అంటే నీ పేరు తెలియకపోవచ్చు, నా భారతదేశము, నా మాతృభూమి, నా మాతృభూమి కోసము ఈ యొక్క నా విజ్ఞాపన ఉంటుంది. నా విజ్ఞాపనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న దేవుని బిడ్డలందరి ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఏదైనా మార్పు చెందుతారా? మారాలని నా ప్రగాఢ విశ్వాసం. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మంగను యేసు ప్రభు వారిని నమ్ముకోకుండా ఉన్న వారందరి మనోనితాలు వెలిగించును గాక. నేను రిఫరెన్స్ చెప్పలేదు, చెప్తాను. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత్వం ఉంది. దీని పని ఏంటంటే జ్ఞానేంద్రాలు మూసివేయట, అవిశ్వాసులకి మనోనితలకు బుద్ధితనం కలగజేసే పని దీని పని. కాబట్టి ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. ఈ మాటల చేత ప్రభువు వారు మనకి మరి మన హృదయాల్లో మెరుగట్టు పరంపుచ్చునిగా